హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తారు మైస్తే టెక్ ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, చాలా మంది ఛానల్కి అయితే ఏమవుతుందంటే వాచ్ టైం అయితే ఉండొచ్చు. వాచ్ టైం అయితే చాలా మందికి అయితే ఏమవుతుందంటే డౌన్ అయితే అవుతుంది. వాచ్ టైం డౌన్ అయ్యే కారణం అంటే మీకు చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంది. ఎందుకంటే నా వీడియోస్ అయితే కరెక్ట్గా లేవా, అయితే నేను ఏమన్నా తమ్నేల్ డిస్క్రిప్షన్ ఏమైనా రాంగ్గా ఇస్తున్నాను, లేకపోతే నా వీడియోలో ఏమైనా కమ్మీ ఉందా అన్ని. ప్లస్ మీకు ఈ రోజు ఈ వీడియో ఫుల్ డౌట్స్ అని క్లియర్ అయితే చేస్తాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి, ఇంకో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, వాచ్ టైం అయితే మీరైతే ఇప్పుడు వీడియోస్ అయితే చేస్తారు చూడండి. మీరు ఎన్ని అయితే మీ వీడియోకి అవర్స్ అయితే వస్తాయో అది వాచ్ టైం అయితే కంప్లీట్ అయితే చేస్తుంటుంది. మనకి మోనిటైజేషన్ కంప్లీట్ కావాలంటే 1000 సబ్స్క్రైబర్స్ తర్వాత 4000 వాచ్ టైం అయితే మనకైతే కావాలి. అది కంప్లీట్ అయిన తర్వాత మనకైతే అర్న్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. ఎందుకంటే మన వీడియోస్ అయితే చేస్తుండాలి. వీడియోస్ అయితే చేస్తుంటే మనకి వీడియోకి ఎన్ని అయితే అవర్స్ అయితే వస్తాయో ఆ అవర్స్ మనకి మోనిటైజేషన్ కన్వర్ట్ అయితే అవుతుంటుంది. ఈ విధంగా 4000 వాచ్ టైంకి. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఎందుకు డౌన్ అవుతుంది అంటే చూడండి, డౌన్ అయ్యే కారణం ఏంటంటే ఇప్పుడు మీరు వీడియోస్ అయితే చూస్తారనుకోండి, మీ వీడియోకి చెప్తాను చూడండి, ఒక్కొక్క వీడియోకి లేదన్నా మనకి 20 అవర్స్ అయితే 30 అవర్స్ అయితే 100 అవర్స్ అయితే 200 అవర్స్ ఈ విధంగా అయితే రావాలి. మనకి కొన్ని వీడియోస్ అయితే ఏ విధంగా అంటే డౌన్ అవుతుంటది. డౌన్ అయినప్పుడు ఏంటంటే వ్యూస్ అయితే సరిగ్గా రాదు. 1 అవర్ అయితే వచ్చి ఆగిపోతుంది. ఈ విధంగా మనం ఈ విధంగా చేయకోకుండా మనం ఏం చేయాలంటే మంచిగా చేయాలి, తర్వాత బెటర్గా చేయాలి, లేదా కంటెంట్ తర్వాత ఈ విధంగా అయితే చేస్తూ ఉండాలి. నాకే అంతే స్టార్టింగ్ అంటే ఓల్డ్ ఛానల్ అయితే ఉండే, ఆ ఓల్డ్ ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది. ఆ ఛానల్ ఏ విధంగా అంటే చూడండి, డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తే ఏమవుతుంది అంటే, డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకి వీడియో అయితే మనకి ఇప్పుడు వాచ్ టైం ఉంటుంది చూడండి, దాని అయితే రైట్ క్లిక్ అయితే ఈ విధంగా అయితే ఉండాలి. లేదు మన వీడియోస్ ఎప్పుడో ఒకసారి మనకి ఇష్టమైనప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసి ఇష్టమైనప్పుడు ఆ విధంగా చేసేస్తే ఏమవుతుంది అంటే, అదైతే గ్రాఫ్ ఏమైతే మనకి డౌన్ అయిపోయింది. అది గ్రాఫ్ డౌన్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే మన వీడియోకి వ్యూస్ రాదు, తర్వాత మన ఛానల్ యాక్టివ్లో లేనట్ల. చూడండి, వాచ్ టైం ఎప్పుడైతే పెరిగినట్టు స్టార్ట్ అవుతుందో అప్పుడే మన ఛానల్కు గ్లో అవుతుంది, తర్వాత అప్పుడే మన ఛానల్ యాక్టివ్గా ఉన్నట్టు అర్థం. వాచ్ టైం ఈ విధంగా పెరుగుతుందంటే మనకి వీడియో కూడా ఛానల్ అంతా గ్లో అవుతుందని అర్థం. చూడండి, ఈ విధంగా మీరు కూడా చేయాలి. ఈ విధంగా మీకు అది ఏ విధంగా మీకు కూడా వాచ్ టైం ఈ విధంగా అయితే ఉండాలి. వాచ్ టైంకి ఈ విధంగా రైట్ క్లిక్ అయి ఉంటేనే మనకి బాగా వ్యూస్ అయితే వస్తుందని అర్థం. చూడండి, మీ ఛానల్ ఒకసారి చెక్ చేసుకోండి. వైట్ లిస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఏ విధంగానే వైట్ లిస్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్గా అయితే ఏం చేస్తారంటే వైట్ లిస్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. వైట్ లిస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా చూడండి, ఇక్కడ మనకి కంటెంట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇక్కడ కంటెంట్ కాబట్టి అనలిటిక్స్ అయితే క్లిక్ చేయండి. అనలిటిక్స్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, మీకు వాచ్ టైం అయితే ఈ విధంగా అయితే ఉంది. వాచ్ టైం తర్వాత చూడండి, ఇక్కడ టైం టు వాచ్ అవర్ అయితే మనకి చూడండి, ఇక్కడ 107 అయితే ఈ విధంగా అయితే ఉంది. సో దీన్ని క్లిక్ చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత ఏం చేస్తుంటే 107 అయితే మనకి అయితే ఈ విధంగా వాచ్ టైం అయితే 20 డేస్కి మనకి అయితే 28 డేస్కి అయితే మనకైతే ఈ విధంగా అయితే వాచ్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, 28 డేస్లో మనకి ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేసి మనకి ఈ విధంగా అయితే వాచ్ అవర్ అయితే తెచ్చుకున్నాను ఈ విధంగా. తర్వాత చూడండి, ఇక్కడ 19 డేస్ క్లిక్ చేసినట్లుంటే మనకి ఈ విధంగా అయితే వ్యూస్ అయితే వస్తుంది. చూడండి, ఇక్కడ మనకి 365 డే క్లిక్ చేసినట్లుంటే మనకి ఈ విధంగా అయితే వ్యూస్ అయితే వచ్చింది. చూడండి, ఇక్కడ చూడండి, మనం ఎన్ని వీడియోస్ అయితే చేస్తామో అంతే వీడియో ఎంతమంది అయితే చూస్తారో వీడియోకి వ్యూస్ అంతైతే వ్యూస్ అయితే ఇక్కడైతే వస్తుంది. చూడండి, ఇక్కడ చూడండి, ఇందులో మనకి ఆ వీడియోలు నచ్చి చాలా అయితే చూస్తారు వాళ్ళు, ఒక్కోసారి రిపీటెడ్గా చూస్తారు. చాలా మందికి అయితే ఇంప్రెషన్తో చాలా అయితే వీడియోస్ అయితే వెళ్తుంటాయి ఈ విధంగా. చూడండి, ఇక్కడ ఈ విధంగా నాకు వాచ్ టైం అయితే ఈ విధంగా అయితే వచ్చింది. మీరు కూడా చూడండి ఈ విధంగా రావాలి. ఇక్కడ గ్రీన్ కలర్ సింబల్ అయితే వచ్చింది, దీని అయితే ఈ విధంగా అయితే ఉండాలి. తర్వాత మనం డౌన్ అయితే ఉంటుంది చూడండి, అప్పుడైతే మనకి వాచ్ టైం వీడియోకి అయితే రాలేదని అర్థం. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి రైట్ క్లిక్ అయితే ఈ విధంగా వాచ్ అవర్ టైం అయితే ఈ విధంగా ఉండాలి. లేదంటే గ్రాఫ్ అయితే ఒకసారి గ్రీన్ కలర్ సింబల్ హై అయితే మనకి పైకి అయితే ఉంటుంది. ఈ విధంగా డౌన్ అయితే మనకి పూర్తిగా అయితే డౌన్ సింబల్ అయితే మనకి ఈ విధంగా చూపిస్తే సైడ్ అక్కడ డిస్ప్లే చేస్తాను. ఈ విధంగా వాచ్ టైం ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఈ విధంగా అయితే చేయకోకుండా మీరు డైలీ అయితే రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే చేస్తారండి. మంచిగా వీడియోస్ అయితే చేయండి, నాలుగు మాత్రం చేయకండి. ప్లస్ నాకు స్టార్టింగ్ అయితే ఏ విధంగా ఉంటే గ్రాఫ్ అయితే మనకి గ్రీన్ కలర్ అయింది ఉంటుంది స్టార్టింగ్ అయితే. ఇప్పుడైతే నేను ఎప్పుడో సరే అంటే 2 డేస్ తర్వాత వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత 5 డేస్ తర్వాత లేదా 1 వీక్ తర్వాత ఈ విధంగా నేను లేట్ చేస్తుంటే నాకు ఈ విధంగా అయితే డౌన్ అవుతుంటుంది ఒక్కొక్కసారి ఈ విధంగా. అందుకే ప్లస్ ఇప్పటి నుంచి అయితే డైలీ వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. చూడండి, మీరు ఏమైతే చేయాలంటే ఫస్ట్గా అయితే చెప్తాను, మంచిగా అయితే వీడియోస్ అయితే చేయండి. డైలీ ఒక్కొక్క వీడియో అయితే అప్లోడ్ చేయండి. షార్ట్స్ వీడియోస్ సరే, లాంగ్ వీడియోస్ సరే, ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. షార్ట్స్ వీడియో ఒకవేళ చేయాలంటుంటే మరి షార్ట్స్ కూడా మనకు వాచ్ అవర్ కంప్లీట్ అయితే ఉంటుంది. దాని తగ్గట్టు అది కూడా మనం చేయాలి. లాంగ్ వీడియో కూడా చేయాలి. లాంగ్ వీడియో అయితే మంచిగా చేయండి. లాంగ్ వీడియో చూడండి, ఒక్క వీడియో మీరు అయితే వైరల్ అయితే చాలు. ఒకే వీడియో వైరల్ అయితే చాలు. ఏంటంటే అదే 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతుంది, అదే 4000 వాచ్ టైం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మూవీ అనుకోండి, కల్కి మూవీ. ఆ కల్కి మూవీ ఒకవేళ వాళ్ళు యూట్యూబ్ అప్లోడ్ చేసేసారు అనుకోండి, వాళ్ళకి 1000 సబ్స్క్రైబర్స్ తర్వాత వాళ్ళకి 4000 వాచ్ టైం సింపుల్గా అయితే కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే ఆ వీడియోకి అంత క్రేజ్ ఉంది, అంత కంటెంట్కి ఈ విధంగా అయితే ఉంది. అట్లా మీ వీడియోకి కూడా ఈ విధంగా క్రేజ్ ఉండాలి. ఈ విధంగా మంచిగా అయితే అర్థం కాదు చూడడానికి జనాలకి. ఈ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి, నిదానంగా పర్వాలేదు. మీరు 1 డే 2 డేస్ గ్యాప్ తీసుకుని చేయండి. వీడియో అయితే మంచిగా ఎడిటింగ్ చేయండి, తర్వాత వాయిస్ ఓవర్ మంచిగా అయితే చేయండి. లేకపోతే మీరు ఈ విధంగా లైవ్ అయితే వాయిస్ అయితే మాట్లాడుతారో అది మీ ఇష్టం, మీరు చేయండి. అయితే వాయిస్ ఓవర్ ఈ విధంగా చేయండి. ఫ్రెండ్స్ చూడండి, పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధంగా అయితే మీరు తప్పులు అయితే చేయకండి. వీడియో అయితే ఎండ్ అయితే చేస్తాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్ బాయ్.